రాజు అందరూ కాలేజీలల్లా జాబులు పడేటారు అందరు రాత్తురు. నువ్వు ఎప్పుడు రాస్తావురా? అప్లై చేసిన రాత్తా. ఎప్పుడు అప్లై చేసిన? అప్లై చేసుడు కాదు, ఆ ఊళ్ళో ఏమేమి నత్తున్నాయి బాగా. బాగా తిరుగుకుంటా కూరగాయలు ఎక్కించుకుని అటు బాగా తిరుగుతున్నావు. అటు ఏంది అది? నేను తిరుగుతానే. నువ్వు చదువుకుంటున్నావా లేకపోతే ఏం చెప్తున్నావు అన్నాడు. 3 పూటలు తినుడేనా? పోలీస్ జాబులు అయితే మంచిగా రాస్తావా రాయవా? రాత్తా. 3 పూటలు తిండికి పని చెప్తున్నట్టు నువ్వు రాసు లేదు, బండ్ల మీద తిరుగుడు, ఆ ఫోన్ పట్టుకుని పోతుంది ఆ ఇంట్లో వండుడు. ఎప్పుడు రాస్తావు? నువ్వేం చెప్తావు? 3 పూటలు తిండి ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉండుడే నీగా? మంచం ఏ పడితే ఫోన్ పడతాయి. ఆ బండికి రికన్ లేదు, నీకు రికన్ లేకపోయి బండి వాళ్ళ వాళ్ళని ఎక్కించుకొని పోతుంది దాకా తిరిగా పడుతుంది. ఇప్పుడు తినమాట వద్దా? ఆల్రెడీ అప్లై చేసి నేను రాస్తున్నా. అందరు తోడు వేయడం అట్లనే అంటారు. అన్నీ నీకు కావాలని అట్లే చెప్తారు. రాస్తున్నారా? ఇప్పుడు అప్లై చేసినాయి, ఇంకొక నెల రాసిపోయి అన్నీ చెప్పేటోళ్ళే అందరి నా దగ్గర చదువుతున్నావు. ఇప్పుడు తినమాట వద్దా? నాకు జాబ్ కొట్టి చూపియాలి నువ్వు. పెడితే ఇప్పుడు చూడు, తినుడు ముఖ్యంగా 3 పూటలు తినుడు కాదు, బండ్ల మీద తిరుగుడు బంద్ చేయి, సెల్ ఫోన్ చూసుడు బంద్ చేయి. అవన్నీ బంద్ చేస్తే పెడతావు. నాకు నువ్వు చదువుకుని ఇప్పుడు కాలేజీలో నాకు జాబ్ కొట్టి చూపియాలి. కొట్టే పెడతా. కొట్టకపోతే నిన్ను కూడా కొడతా. నేను ఆఖరికి నేను చెప్తున్నా. నువ్వు ఇప్పుడు బగ్గనే వేసినావు కానీ నన్ను అంటున్నావా? నేను రోజు చదువుతున్నా, ఫోన్ చూస్తున్నా, తిరుగుడు అంటే నేను ఏం తిరుగుతున్నా? ఇక్కడ ఇంటికాడ తప్ప నేను ఎటు తిరుగుతున్నా? ఆ చెప్పేటోళ్ళు కొంచెం అని ఉండాలి. అవ్వ చిన్నప్పటికెళ్ళి కళ అట్లనే ఉంటుంది. మళ్ళీ పోలీస్ ఎగ్జామ్ పడ్డాయట. అవ్వ మరి రాద్దామా? రాద్దాం అవ్వ. అందరు రోడ్డు పూంట వచ్చేటోళ్ళు అందరూ అవ్వ ఫోన్ పట్టుకొని ఖాళీగా ఉంటున్నావు. అవ్వ ఇంట్లో చూస్తే పని లేదు పాట లేదు అంటుర్రు. ఎగ్జామ్ రాయాలి మరి మనం ఎట్లననేసి జాబ్ కొట్టాలి. ఇంట్లో చూస్తే అందరూ ఎట్లా దొరుకుతుంది అట్లా అంటారు. పని లేదు పాట లేదు, ఎప్పుడు ఫోన్లో గేమ్లు ఆడుతున్నామని. ఎట్లా అనేసి జాబ్ కొట్టాలి. చదివేమో రాదు మనకి. మరి ఎగ్జామ్ ఎట్లా రాస్తామో ఏమో, ట్రై అయితే చేద్దాం. ఇప్పుడైతే వందామయ్యా. నీకు ఏబీసీలు తెలుసు కదా? తెలుసు. అయితే అరే ఎగ్జామ్లో ప్రశ్నలకు సమాధానాలు అన్నీ ఏబీసీలోనే ఉంటాయి. అరే మనకి ఏది కరెక్టో తెలియదుగా. ప్రతి ప్రశ్నకి 4 ఏదో ఒకటి ఆన్సర్. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. ఎస్ఐ కూడా అయిపోతాం అంతే. అరే ఏబీసీలో ఎస్ఐ అవుతామా? అరే వట్టిగా కష్టపడి డిగ్రీలు చదివినాం కదా. రెడీ? ఓకే. నీ ఇష్ట దైవం ఆంజనేయ స్వామి. వేసుకో. నీ ఇష్టమైన పొలిటీషియన్? వాజ్పేయి. ఏబీసీలో రావాలి, నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో ఏడు. అయితే చంద్రబాబు నాయుడు. ఓకే, సి వేసుకుంటున్నా. నీకు ఇష్టమైన క్రికెటర్? డిపెండబుల్. ఆడేవాడు తెలియదు నీకు క్రికెట్ గురించి? విజ్ఞాన ప్రదర్శనలు చూపించకు. ద్రావిడ్. అయితే డి వేసుకుంటున్నా. నీకు ఇష్టమైన నటుడు ఎవర్రా? బాలకృష్ణ. సమశివరెడ్డిలో. ఫ్లాష్ బ్యాక్ వద్దు, డీటెయిల్స్. ఓకే, బి వేసుకుంటున్నా. ఇవే ఆన్సర్లు గుర్తుపెట్టుకో. పాస్ అయితే ఇద్దరం పాస్ అవుతాం, లేకపోతే ఇద్దరం ఫెయిల్ అవుతాం. ఓకే. అరే అమాస రోజు అనుకున్నది అవుతుందని నాకు పంతులు చెప్పిండ్రు రా. మనం ఖచ్చితంగా ఎస్ఐలం అవుతాం. అవునారా? అవునరా, మరి ఖచ్చితంగా ఎస్ఐలం అవుతాం మనం. చూడు అమ్మ ఈరోజు ఎగ్జామ్ జల్లి పోవాలి, ఎట్లనే వేసి పాస్ కావాలి. అవ్వ ఇజ్జత్ పోతుంది. పాస్ అవుతామంటావా? పాస్ అవుతాం. మన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. పోవాలి, మంచిగా రాయాలి, పాస్ కావాలి ఎట్లనే వేసి. ఎగ్జామ్లో పాస్ అవుతామంటావారా? ఊళ్ళో ఇజ్జత్ లేకుండా పోతుంది. పక్కా ఈసారి జాబ్ కొట్టాలరా. ఏమంటావురా? అవుతాం రా, ఎందుకంటే మన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. అవుతాం. ఆవురా ఉంది, అవుతాం. సరే. అమ్మతోటి చెకింగ్ ఆఫీసర్ ఉన్నాడు. అరే ఇడు భయపడతాడు అంటే ఈయన దగ్గర ఏమో ఉంటాయి అని పట్టుకరా పోరా. నీ అసలు ఎంతమంది చూడలేడా భయపడుతున్నావు? ఏం తెచ్చినావు చెప్పు. చెప్పు బే. నువ్వు ఇటారా.
ఏం తెచ్చినావురా చక్కగా బయటికి చింతగింజలు సార్. చింతగింజలు ఎందుకు తెచ్చినావురా? సార్ చింతగింజలు తింటే జ్ఞాపక శక్తి బాగా కష్టపడి చదువుకున్నా సార్, అందుకే తెచ్చుకున్నా. నువ్వు ఓరా దేవుడా, ఈ సొంటలకు జాబ్ రావాలరా. అవునరా, రావాలి. వాళ్ళు ఫుల్ కష్టపడతారా. సార్ గారు చింతగింజలకి ఎందుకు మోగింది సార్? అరే నార్మల్ మిషన్ కాదురా, స్పెషల్ మిషన్, అందుకని డిటెక్ట్ చేసింది. అబ్బో, బాగా భయపడుతున్నా. నువ్వేం తెచ్చినావురా? ఏం తెలియదు సార్. ఏం తెచ్చినావురా? రూపాయి బిల్లు ఎందుకురా? సార్ ఇది దేని గుడి కాడికి పోతే చిన్నప్పుడు దొరికింది సార్. ఎక్కడికి పట్టుకైనా మంచి జరుగుతుంది, అందుకే ఇక్కడికి తెచ్చుకున్నా. దేవుడా, మంచి మంచి వస్తువులు ఎట్లన్నా పాస్ కావాలా. పో నువ్వుదా చల్పో. నువ్వేం తెలియదు, మంచి మంచి వాళ్ళు వచ్చి వీళ్ళు ఎట్లన్నా పాస్ కావాలరా. పాస్ అవుతారు రా వాళ్ళు, బాగా చదువుకొని వచ్చిళ్ళు. ఆవురా, బాగా చదువుకొని వచ్చిళ్ళు చెప్పిళ్ళు. ఎస్ కమిన్. అవును సార్, నేను కింద కూర్చున్నాను సార్. బెంచ్ లేవా? బాబు, ఈ సెంటరు మారుమూల ప్రాంతానికి సంబంధించింది. మీరు కష్టపడ్డారు కాబట్టి ఎలా ఓలా అడ్జస్ట్ చేసుకొని మీరే రాయాలా, అప్పుడే మీరు మంచి పొజిషన్లు ఉంటారు. అరే మీరు ఎగ్జామ్ రాస్తారా రాయరా? సెంటర్కి వచ్చిర్రు కదా, హాల్ టికెట్ నెంబర్ చూసుకొని ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చోపడినాడు. నడురి. అందరికి చెప్తున్నా, క్వశ్చన్ పేపర్ ఇస్తున్నా, సైన్ వేయండి, ఎవరు స్టార్ట్ చేయకుర్రి. అందరికి చెప్తున్నా ఇప్పుడే. అరే ఇగో స్టార్ట్ చేయకు. ఎవరు పిచ్చి గీతలు గీయకుర్రి, అందరు కరెక్ట్ రాయుర్రి. తెలకుంటే క్వశ్చన్ ఇడిసబెట్టండి, కానీ పేపర్ మాత్రం ఏం చేయకండి. ఎప్పుడు స్క్వాడ్ వచ్చేది తెలియదు, అందరు అలక్ట్ ఉండుర్రి. మంచిగా నాకు దగ్గర గొడవకు పడ్డారా, ఇక మెల్ల బ్రహ్మాస్త్రం తీయాలి. అవ్వ గీకి చేతులు అన్నీ నొత్తున్నాయి. అవ్వ దీనికి అర్ధ గంట వీకింది కదా, ఇక జల్ది రాయాలి. అబ్బా లచ్చింది, ఇప్పుడు నాకు లచ్చింది జాబ్ చెప్పిస్తుంది. ఈ అవ్వాయి హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ రాసుడో ఏమో అర్థమైతలేదు. ఏదోటి గీకుదాం. అబ్బా కనబడ్డది. బొత్తు 4 ఆప్షన్లు ఉన్నాయి, ఇక్కడ సిత్తు బొత్తే ఉంది కదా, ఎట్లా పెట్టుడో ఏమో ఇక. అరే సార్ చూపిరా. రాసుకోండి. అరే మీకు తెలియదు రా, ఈ క్వశ్చన్లు వేరే వేరే వస్తాయి. నీకేం తెలిసిపోయి చూపిరా అన్న చూపి. వాళ్ళకి రానే రావు, తెలియనే తెలియదు. అరే అరే ఏమైంది రే, ఏమైంది? లేవు రాసుకోరి, మంచిగా రాసుకోరి. అరే రాసుకోరి. అరే స్క్వాడ్ ఎప్పుడు వచ్చేది తెలియదు, మంచిగా రాసుకోర్రి. బాబు ఏంటి అవి? చింతగింజలు సార్. నువ్వేంది, ఇది సెంటరు, ఎగ్జామ్ రాస్తున్నా, చింతగింజలు ఏంది, ఎందుకు పట్టుకొచ్చినావు? ఇది ఎగ్జామ్ సెంటర్ అనుకున్నావా, ఏమనుకున్నావు నువ్వు? సార్ చింతగింజలు లేవద్దని రాజ్యాంగంలో ఇట్లా రాసిందా సార్? సార్ డిస్టర్బ్ చేయకూడదు సార్, మీరు ఇడికెళ్ళి ఓర్రి సార్. నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా, మీరు ఇడికెళ్ళి ఓర్రి సార్. ఏ సెంటర్ దొరుకుతారా నాకు? ఏం సెంటరు ఏమో ఇది. ఏందిరా ఇది? ఈ బిల్లు ఏంది, నువ్వేంది, వాళ్ళు చింతగింజలు, నువ్వు బిల్లలు, వాళ్ళు ఏం పట్టుకొచ్చిర్రో మరి? రోడ్డు పట్టుకొచ్చిర్రో మరి ఏం పట్టుకొచ్చిర్రో, గవ్వలు పట్టుకొచ్చిర్రో, ఏందిరా ఇది? సార్ నేను రాత్రి చదువుకోలేదు సార్, నేను బిల్లలు వచ్చింది బిల్ల తెచ్చుకోలేదు సార్. ఎట్లా చేసి నేను పాస్ కాలేదు సార్. ఇక్కడికి వెళ్ళి సార్ మీరు. సరే రేయో, నీళ్ళు వచ్చింది నువ్వు ఉంచుకో. బాబులు
మంచిగా నడుతున్నట్టున్నది ఇక ఎసోళ్ళు దొరికిర్రా నాకు. ఇటు చింత గింజలు, ఇటు బిల్లలు, అటు ముచ్చట్లు, ఏందో ఏమో పో. అమ్మ 86, మా 93, 81, 84, 91. నన్ను వడదావుతావా? నన్ను వడదావుతావా? తాగుని నాని అప్పటి నుంచి కూర్చున్నాడు, దూపైతే లేదా మీకు? నన్ను వడదావుతావు నువ్వు? తాగులి నాని, ఎందుకు గట్ల మొహమాటం? తాగుతావా? తాగు. మరి నువ్వు తాగుతావా? మనీ నువ్వు తాగుతావా? తాగు. నువ్వు తాగు నాని. అబ్బాయిలు బాగా నీళ్ళు లేకుండా కష్టపడి రాత్తోళ్ళు ఇలా జాబ్ రావాలా దేవుడా, రావాలా దేవుడా, రావాలా. ఇలా అత్తే సంతోషం. అరే చెమ్మలు, అరే రూపాయి బిల్ల నీళ్ళు తాగిర్రు గారా, ఎనర్జీ వచ్చిందా? ఏయ్ నువ్వు వెయ్యి, నువ్వు మీదకి ఎగిరాయి రాయుర్రిగా. అబ్బా 100 క్వశ్చన్ అయిపోయిందా? అయిపోయింది సార్. సరే అయిపోయింది. అరే ఇంత జిల్లు అయిపోయిందారా? సార్ వాళ్ళు వాళ్ళని నమ్ముకున్నారు, మేము దేవుని నమ్ముకున్నాం, అందుకే మేము ఫాస్ట్, వాళ్ళు లేట్. ఏమోరా మీ కాన్సెప్ట్ ఏందో మీరేందో పోరి. అరే సార్ A4 అంజనేయ స్వామి. అరే బేసిక్ బాలకృష్ణ నాది అయిపోయింది, నేను పోతున్నా. నాది అయిపోయింది, పోపే నాది అయిపోయింది, నేను పోతున్నా. అరే వీడు ఆకుకుంటే నీకు ఇస్తాను నేను ఇక్కడ రాసి. సార్ తీసుకోండి సార్, అరే ఆగురు ఆగురు, తీసుకోండి సార్. తీసుకోండి సార్. అరే ఏం ఎగ్జామ్ రాసిర్రో ఏమో మీరు. అరే ఇయ్యుర్రిగా, మీరు ఏం పాస్ అవుతారో ఏమో పట్టిగా. అరే నువ్వు కూడా ఎగ్జామ్ రాసినావారా? ఇట్లా సెలెక్ట్ అయినవారా నువ్వు? వీళ్ళు చిన్న చిన్నోళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తారు. వీళ్ళు ఏం ఈవెంట్లు కొడతారో, ఏం ఎగ్జామ్ రాస్తారో పో. ఎటువంటి సెంటర్ ఇచ్చిందో గవర్నమెంట్, నా రాత పోవాలి ఇక. అరే ఎగ్జామ్ మంచిగా రాసినావా? ఇచ్చి పడేసిండ్రా, పక్కా పాస్. మనం స్వామిని నమ్ముకున్నాం, ఆంజనేయ స్వామి మనల్ని గెలిపిస్తాడు. ఇంట్లో రాసినవరా నువ్వు? ఎగ్జామ్ మంచిగా రాసిన మాసే పాసా? ఓకే నమ్ముకున్నాం ఆంజనేయ స్వామి. రోడ్ పండు పోయేటోళ్ళు అందరు వచ్చేటోళ్ళు అందరూ జాబ్ కొడతలేరు అంటారు. ఎట్లా చేసాను ఈసారి ఆ పక్క కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి. కొడతాం, పక్క కొడతాం. మనం జాబ్ కొడతామంటావా? కొడతాం. ఫస్ట్ అయితే ఎగ్జామ్లో అయితే మంచిగా రాసినాం, పాస్ అయితే ఇట్ట ఈవెంట్స్ ఉంటాయి. మనకేం పొద్దుగా లేసే సాధన కాదు, జాబ్ ఎట్లా కొడతాం మేము? రన్నింగ్ పోమంటే గేటు కూడే సాధన కాదు, ఈవెంట్స్ ఎట్లా వస్తాయో ఏమో. కొడతాం, ఇంకా కొడతాం. రేపటికి పొద్దుగా లేచి జల్ది పోయి రన్నింగ్ వేసుకోవాలి. కొడతాం, పక్కా కొడతాము. మరి వాళ్ళు ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది అంతా. రోడ్ పండు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు, ఇంటికి వచ్చేవాళ్ళు, మమ్మీ డాడీ అందరూ అంటారు. పక్కా కొడతాము మరి. రే రిజల్ట్ వచ్చినాడు కదా, ఇంకా ఫోన్ చూసుకుంటూ చేరుతున్నావా? చూసినావా రిజల్ట్ వచ్చింది? సిటికేసి చెప్తీగా ఆ రోజు. ఏంటిది రిజల్ట్ వచ్చింది చూసినావా? రిజల్టా? ఎప్పుడు? ఎప్పుడు చూసినావా? ఫోన్ పట్టుకొని చూస్తే అయిపోద్దా? రిజల్ట్ ఎక్కడికి వచ్చింది నాకు చూసి చెప్పు. అందరికి రిజల్ట్ వచ్చిందని తెలుస్తుంది. నువ్వు రిజల్ట్ వచ్చిందా రాలేదు చెప్పు నాకు. నేను ఇక్కడికి పోయేస్తా, నాన్న ఒక పని మంచిగా పోయేస్తా. ఎట్లా నువ్వు వెళ్తావు, కాకపోతే కానీ రిజల్ట్ ఎక్కడికి వచ్చి నాకు చూసి చెప్పు. చెప్తా. ఓకే గూగుల్, మై పోలీస్ రిజల్ట్స్. ఇదేం అర్థమైందిలే, యూట్యూబ్లోకి పోయి చేద్దాం. మై పోలీస్ రిజల్ట్స్ ప్రిపేరింగ్. ఓహో గిట్లనా?
హాల్ టికెట్ నెంబర్కి ఇట్లా ఎంట్రీ చేసుడా చేద్దాం. వచ్చింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే పక్కా షేర్ చేయండి. షేర్ చేసుడు మాత్రం మర్చిపోకండి. బాయ్. బాయ్. బాయ్.